జ్యోతి, సూర్య అయితే కుట్టి తరపున వాదించడానికి కోర్టుకి బయలుదేరుతారు. అది చూసి వాళ్ళ అమ్మ అయితే మీకు కావలసిన వాళ్ళు బయటనే ఉన్నారు, వెళ్ళండి, ఎలా మీరు కుట్టిని విడిపిస్తే నేనేం చేస్తానో అదే చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సూర్య బాబు అయితే పద జ్యోతి మనం వెళ్దాం, అమ్మ మాటలు నువ్వేమీ పట్టించుకోకని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బయట ఆనంది అలాగే పద్మమ్మ, సింహాద్రి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఇక జడ్జి తాత గారు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు జ్యోతి అయితే మామయ్య గారు డైరెక్ట్గా కోర్టుకే వచ్చేస్తానన్నారు, పదండి వెళ్దామని చెప్పి జ్యోతి అయితే వాళ్ళని కారులో తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసి యామిని అయితే వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు మీరు కూడా సూర్యబాబు వాళ్ళని ఆపలేకపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఆపలేదా, నేను ఆపినా సరే వాళ్ళే ఆగలేదు, వాళ్ళు కానీ కుట్టి తరపున వాదించుకొని కుట్టిని విడిపించుకొని రాని, అప్పుడు నా నిజస్వరూపం ఏంటో బయటపడుతుందని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.